మణిపూర్కి వెళ్ళినటువంటి రాహుల్ గాంధీ అక్కడ వివిధ వర్గాలతో మాట్లాడి ఆ పైన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఆ తర్వాత తను మాట్లాడాల్సింది మాట్లాడి విలేకరులు ప్రశ్నలు అడుగుతుంటే తప్పించుకున్నారు. నా ఉద్దేశం ఏంటో నేను చెప్పాను, మీరు రెచ్చగొట్టే ప్రశ్నలు అడుగుతారు, తద్వారా మీ ఇంటెన్షన్ ఏంటో నాకు అర్థమవుతుంది అంటూ తప్పించుకున్నారు. దీన్ని బీజేపీ ట్రోల్ చేస్తుంటే కాంగ్రెస్ ఏముంటుందంటే వివాదాస్పదమైంది, అక్కడికి వెళ్ళింది శాంతిని కావాలని కోరుకుంటున్నది, అట్లాగే ప్రభుత్వపు తప్పుని ఎత్తి చూపెట్టడానికి, అంతేగాని వివాదాల్లోకి తీసుకెళ్ళి అక్కడ వర్గాల మధ్య చిచ్చు రేపడానికి కాదు. కాబట్టి రాహుల్ గాంధీ హుందాగా ప్రవర్తించాడు, కానీ భారతీయ జనతా పార్టీని ట్రాప్ చేసి కొన్ని తప్పుడు ప్రశ్నలు అడిగించే ప్రయత్నం చేసింది అన్నాడు. అసలు పాయింట్ అది కాదు. అక్కడ ఈ గొడవల తర్వాత కాంగ్రెస్ మళ్ళీ పుంజుకోగలిగింది. అక్కడ గొడవలలో నష్టపోతున్నది ఎవరు? మెయితీ తెగలు. మెయితీకి సంబంధించిన తీవ్రవాదులు అంతకుముందు భారత సైన్యం మట్టు పెట్టడం వల్ల కుకీలకు సంబంధించినటువంటి తీవ్రవాదులకు అవకాశం దక్కింది. ఆ విషయం మీద సమాధానం చెప్పకుండా జాగ్రత్తగా జారుకున్నాడు.